సభకు నమస్కారం. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మనస్ఫూర్తిగా సాయి కుమార్ గారికి, అవినీతి రూబెన్స్ గారికి అందరికీ నమస్కారం సార్, డైరెక్టర్ గారికి. ఇందాక చూస్తారు కదా సాంగ్, ఆ వైబ్రేషన్స్ ఒక్కసారి మొత్తం ఇదంతా ఒక అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం చేంజ్ అయిపోయిందండి నిజంగా. బగబగ వావ్, వాట్ ఏ సాంగ్ అండి. ఇంకో విషయం చెప్పాలంటే అసలు నేను గుర్తుపట్టారండి, నేను మానికి ఆకు విగ్గు పెట్టుకున్నాను సినిమా, ఓ సినిమా అవకాశం కోసం ఒక విగ్గు పెట్టుకున్నాను నేనే అండి ఆకు. అందుకే గుర్తుపట్టలేదు నేను ఎక్కడున్నారని ఎదుర్కొన్నా. పెద్ద సీన్నే. అండ్ ప్రజెంట్ ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్లో అంటే ఆల్ ఓవర్ మొత్తం మన తెలుగు ఇండియా పాన్ ఇండియా లెవెల్ చూసుకుంటే ఎలాంటి సినిమా తీయాలి అని ఒక ప్రశ్నార్థకం వచ్చిందండి. అంటే లాంగ్ టైం అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ తెలుగు సినిమాకు ఒక రేంజ్కి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటంటే ఎలాంటి సినిమాలు ఇప్పుడున్న డైరెక్టర్స్ అంతా ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా సినిమాలు ఇట్టు కొట్టాలంటే ఎలాంటి సినిమా తీయాలి అన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఒక చిన్న వేవ్ వచ్చిందండి. ఆ వేవ్ ఎంత అంటే మన సనాతనంకి వెళ్ళిపోదాం, ఎవ్రీబడి గోయింగ్ టు ది ఫ్రంట్, ముందుకొద్దు, అధునాతనం వద్దు, మన సనాతనంకి వెళ్దాం, బ్యాక్ వెళ్ళి మన హిస్టరీని అంతా తీసుకొస్తే ఇక మైథాలజికల్ మూవీస్ అని హిస్టారికల్ మూవీస్ అని అట్లాంటి మూవీస్ అని మళ్ళీ మన హిస్టరీని మన రివర్స్ ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు సినిమాలు అన్నీ ఇట్టే అండి. నువ్వు టేక్ ది మూవీస్, ఆల్ మూవీస్ ఆర్ ఇప్పుడు తీసినటువంటి ఈ మైథాలజికల్ కానీ హిస్టారికల్ మూవీస్ అన్నీ కూడా 100 కోట్లకు వెళ్ళిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఇది కూడా, ఈ సినిమా కూడా మన జయశంకర్ గారు నిజంగా వాట్ ఇస్ సబ్జెక్ట్ అండి. ఇది ఒక్కసారి చూడండి. అసలు మనము ఎవరు, హూ ఆర్ యూ, ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుందండి, కానీ పేరు కాదు, నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ది నేమ్. వై, మీరు ఎవరు, నేను ఎవరు, అసలు ఎందుకు వచ్చాము, మనం ఏం చేయడానికి వచ్చాము, ఈ జీవితంలో ఏం చేయడానికి వచ్చాము అనేది ఒక్కసారి మనము నెమరు వేసుకుంటే ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంటుందండి. మనం ఏం చేయడానికి వచ్చాము ఈ ప్రపంచంలో. అన్ని పక్షులు జంతువులు అన్నీ పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి, వాళ్ళలాగా కాదు మన జన్మ. వీ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ టు డూ సంథింగ్. వై యూ కేమ్ ఇన్ దిస్ వరల్డ్, భగవంతుడు మనకి ఎందుకు ఈ జన్మిచ్చాడు, దాన్ని ఎట్లా ఎండ్ చేయాలనేది సంథింగ్ ఒక్కసారి మనం రియలైజ్ అవుతే దానికి కంపల్సరీ ఒక ఆన్సర్ వస్తుంది. అదే దానికి సంబంధించినటువంటి సినిమే ఇప్పుడు మనం చూడబోయే హరి సినిమా. ఇది కంపల్సరీ హిట్ అవుతుంది. అందరు మనస్ఫూర్తిగా జయశంకర్ గారు ఈజ్ ప్రతి డైరెక్టర్ ఎంత మింగిలైపోతారంటే క్యారెక్టర్ మనిషి ఆర్టిస్ట్ చేయించడానికి. రియలీ సార్, రియలీ థ్యాంక్ యూ బ్రదర్. ఇది పెద్ద సినిమా రాబోతుంది మన జయశంకర్. అది 100 crores ఆఫ్ మూవీస్ గోయింగ్ టు డైరెక్షన్ చేయబోతున్నాడు. ముందే చెప్పినందుకు ఏమనుకోదు సార్, ఒక పెద్ద సినిమా చేయబోతున్నాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ క్యారెక్టర్. సాయి కుమార్ గారి నుంచి నేను ఎంత నేర్చుకోవాలి. మేము చిన్న విధంగా వీఆర్ జూనియర్ టు యూ సార్. నేను ఎంతో నేర్చుకోవాలి మీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా పేరు మర్చిపోతే సారీ, హీరో గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడతారు సార్, ప్లీజ్. ముందుగా మా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి నమస్కారం, జయశంకర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అండ్ మా హీరో వర్మ గారికి, అండ్ దీంట్లో పనిచేసిన ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. జీవితం